హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. బాగుంది. ఏ పని లేని వారికి నవలలు చదవడం హాబీ. కానీ ఒక పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్గా ఉంటూ క్షణం తీరిక లేని మా అన్నగారికి నవలలు చదవాలనే కుతూహలం ఎలా ఉంటుంది మాధవి? రఘువీర్ని సమర్థించాడు భానుమూర్తి. నవలలు చదవడానికి, సినిమాలు చూడడానికే తీరికుండదు. కానీ అదే క్లబ్కు వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది, తీరిక దొరుకుతుంది. ఆ పార్టీలకు నేను రానని చెప్పినా వినిపించుకోరు. నా మాట ఆయన వినరు. కానీ ఆయన మాట మాత్రం నేను విని తీరాలి. ఎంతైనా పురుషాధిక్యత కదా, సాధింపుగా అంది మాధవి. ఇది మూర్తిగారు మీ మరదల వరస. నా ఉద్యోగరీత్యా కొన్ని సర్కిల్స్తో కాంటాక్ట్స్ పెంచుకోక తప్పదు. క్లబ్బులు, పార్టీలు వాటిలో భాగమే. అలా సమయం వృధా చేయకపోతే తనని సినిమాకో షికారుకో తీసుకెళ్ళకూడదా అంటుంది. పార్టీలకు రావడం తనకు చిరాకంటుంది. అప్పటికీ మామూలు ఫంక్షన్కి నేను బలవంతం చేయను. కానీ కొన్ని అఫిషియల్ ఫంక్షన్స్ తప్పదు. ఆ విషయం ఈవిడిగారు పట్టించుకోదు. పోనీ ఇంట్లో ఒంటరిగా ఉండి ఆ విసుగంతా నాపై చూపకపోతే కనీసం ఏ లేడీస్ క్లబ్లోనైనా చేరకూడదా అంటే చేరదు. తన గోడు వెళ్ళబోసుకున్నాడు రఘువీర్. ఏముంటుంది లేడీస్ క్లబ్బులలో? ఒకరిపై ఒకరు విసురుకోవటమేగా. లేకపోతే మా ఆయన ఇంత గొప్పలంటే మా ఆయన అంతకంటే గొప్ప అని చెప్పుకోవడమే. ఇక ఆ పార్టీలు అంతే, చీరల ప్రదర్శన, నగల ప్రదర్శనేగా. ఆయన సబార్డినేట్స్ భార్యలందరూ పార్టీకి వెళ్ళిన దగ్గర నుండి తమ అభిమానాన్ని వదులుకొని నాకు కాకా పట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ భర్తలు ఆయనకు సబార్డినేట్స్. కానీ వాళ్ళు నాకు సబార్డినేట్స్ కారుగా. ఏమిటో తమ పని పూర్తి చేసుకోవడానికి ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టుకుంటున్నారు. నిజంగా మన మీద అభిమానం ఉంటే అదీ కాదు, మనకంటే పైవాళ్ళు వస్తే మనల్ని ఒక ప్రక్కకు నెట్టివేస్తారు. విసుగ్గా అంది మాధవి. ఆడవాళ్ళ సైకాలజీ ఎంత బాగా స్టడీ చేశావు మాధవి. కనీసం అందుకోసమైనా అప్పుడప్పుడు పార్టీలకు పెడుతూ ఉండు, సలహా ఇచ్చాడు భానుమూర్తి నవ్వుతూ. అలాగైతే నాకు సుఖంగా ఉంటుంది, వంతపాడాడు రఘువీర్. అలా బయటకొక రకంగా లోపల ఇంకొక రకంగా మాట్లాడేవారంటే నాకు చిరాకు, నిర్లక్ష్యంగా అంది మాధవి. అమ్మగారు అన్నీ రెడీ అయ్యాయి, వడ్డించేయమంటారా అని అడగమంటోంది మంగమ్మగారు. లోపలికి వచ్చాడు గోపి. అన్నీ టేబుల్ మీద సర్ది ముందు పిల్లలకు వడ్డించమను. పిల్లలు బయట లాన్లోనే ఆడుకుంటున్నట్లున్నారు, లోపలికి తీసుకురా అంటూ లేచింది మాధవి. నీరజ, పాపకు నువ్వే తినిపించాలవేమో చూడు. మాధవి మాటలతో నీరజ కూడా లేచి మాధవిని అనుసరించింది. పిల్లల భోజనాలైన తర్వాత పెద్దవాళ్ళంతా కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు బావా, నువ్వు అసలు రచయిత ఎలా అయ్యావు? అన్ని నవలలు ఎలా రాస్తున్నావు? భోజనాలైన తర్వాత అందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న తర్వాత అందరికీ ఒక్కపొడి అందిస్తూ భానుమూర్తిని అడిగింది మాధవి. సరి, ఈయన ప్రారంభిస్తే ఇక ఆ ఉపన్యాస ధోరణి ఆపరు. పిల్లలు నిద్రకు ఆగలేరు. నీకు పుణ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలు వేయక తల్లి, బ్రేకు వేసింది నీరజ. ఇక ఇంటికి వెడదాం పదండి, ఇప్పటికే ఆలస్యమైంది అంది నీరజ భానుమూర్తి వైపు తిరిగి. అప్పుడేనా? నిరుత్సాహంగా అంది మాధవి. భ్రమర తన అభిమాన రచయిత తన బావ కావడం తనకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో చెప్పాలని ఉంది. తన బావ అసలు రచయిత ఎలా అయ్యాడో తెలుసుకోవాలని ఉంది. అతనితో ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది. ఆనాడు తన తండ్రి బావ మాట అనుకున్న వెంటనే తన తల్లిని తీసుకుని ఇల్లు వదిలిన భానుమూర్తి మళ్ళీ తమకు మొహం చూపించలేదు. పంతానికి పట్టింపులకు ఆ మేనమామకు తగ్గ మేనల్లుడు అనిపించుకున్నాడు. అందుకే తామిక్కడ ఉంటున్న విషయం తెలిసి ఇన్నాళ్ళు రాలేదు. అయితే మా ఆవిడికి బోలెడంత కాలక్షేపం అన్నమాట. రచయితను కలుసుకోవాలన్న ఆవిడి కోరిక ఏ రకంగానైనా తీరింది నిశ్చింతగా అన్నాడు రఘువీర్. అసలు విషయం అది కాదు బావా. ఈ రకంగానైనా నా సాధింపులు తప్పుతాయని ఆ ఆశ మాత్రం పెట్టుకోకండి. బ్రతికినంతకాలం నా సాధింపులు తప్పకు మీకు. మాధవి, ఏమిటా మాటలు? తప్పు కదూ మందలించింది రత్నమ్మ. చాలే నీ ముసలి కబుర్లు నువ్వును. ఇంకా నీ చాదస్తం పోలేదా? నిర్లక్ష్యంగా మాధవి అన్న మాటలకు మొహం చిన్నబుచ్చుకుంది రత్నమ్మ. ఏమిటి మాధవి, ఇంతకాలానికి కనిపించిన పెద్దవారితో ఇలాగైనా మాట్లాడడం? మందలించాడు రఘువీర్. అందరూ నన్ను మందలించేవారే. అయినా మీకు ఎప్పుడూ నా మాటల్లో తప్పు భూతద్దంలో నుంచే కనిపిస్తూ ఉంటాయి. విసురుగా లోపలికి నడిచింది మాధవి. వచ్చిన వారి పని ఇరకాటంలో పడింది. ఏమిటో వయసు వచ్చినా ఇంకా చిన్నతనం వదలలేదు, నిట్టూర్చింది రత్నమ్మ. ఏముంది, చాలా కాలానికి కనిపించావనే బాధని ఇలా వెళ్ళగక్కింది. నీకు జ్ఞాపకం లేదు మాధవికి నీపై ఎంత అభిమానమో, సర్ది చెప్పాడు భానుమూర్తి.
అందరూ రఘువీర్ వద్ద సెలవు తీసుకున్నారు. కారు వద్దకు వచ్చి వారిని ఇంటి వద్ద దిగవిడిచి రమ్మని డ్రైవర్ను ఆదేశించి లోపలికి నడిచాడు రఘువీర్. మాధవి తండ్రి బలరామయ్యకు ఒక్కగానొక్క చెల్లెలు రత్నమ్మ. భర్తను కోల్పోయి 2 ఏళ్ల కొడుకు భానుమూర్తితో అన్నగారి పంచన చేరింది. ఆమె పుట్టిల్లు చేరిన 2 ఏళ్లు తిరగకుండానే మాధవి పుట్టడం, బిడ్డను కని బలరామయ్య భార్య పురిట్లోనే కన్నుమూయడం జరిగింది. దానితో ఆ ఇంటికి ఆడదిక్కు రత్నమే అయింది. రోజుల బిడ్డ మాధవిని తన గుండెల్లో పెట్టుకుని పెంచింది రత్నమ్మ. మాధవి చదువు ఆ పల్లెటూరులో 7వ క్లాసుతోనే ఆగిపోయింది. కానీ మగపిల్లవాడిని భానుమూర్తిని మాత్రం పట్నం పంపించాడు బలరామయ్య. చిన్నతనం నుండి ఒకే చోట పెరిగిన మాధవి భానుమూర్తుల నడుమ అంతులేని అనురాగం. భానుమూర్తి సెలవులకు వచ్చినప్పుడల్లా అతనిని విడిచి క్షణం కూడా ఉండేది కాదు మాధవి. భానుమూర్తి BAలో చేరిన తర్వాత మాధవిని పట్టుబట్టి మెట్రిక్ కట్టించాడు. మాధవిని తన తల్లిని పట్నం తీసుకెళ్లి మాధవి చేత పరీక్షలు రాయించాడు. భానుమూర్తి దగ్గర ఉండి భానుమూర్తికి మాధవిపై కల అభిమానానికి పెద్దలంతా సంతోషించారు. BA ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వస్తున్న భానుమూర్తిని ఎప్పటిలాగే పాలేరు సుబ్బన్న బండి కట్టుకుని బస్సు దగ్గరికి తీసుకొచ్చాడు. 2 ఎండ్ల బండి ఇంటి ముందు ఆగగానే హుషారుగా బండి దిగిన భానుమూర్తికి ఇంటి ముందు పచ్చ తోరణాలతో అలంకరించిన పందిరి కనిపించడంతో సందర్భం ఏమిటో తెలియక తికమకపడ్డాడు. సుబ్బన్నని అడిగితే ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి జారుకున్నాడు. ఎప్పుడూ తన కోసం వీధి గుమ్మంలోనే ఎదురు వచ్చే మాధవి జాడలేదు. తల్లి హడావిడిగా ఎదురొచ్చి, అమ్మయ్య వచ్చేసావా, ఏదో బరువు దింపుకున్నట్టు పలకరించేసి లోపలికి హడావిడిగా వెళ్ళిపోయింది. ఇంటి నిండా ఎవరెవరో బంధుజనం హడావిడిగా తిరుగుతున్నారు. మేనమామ జాడలేదు. మౌనంగా తన గదికి వెళ్ళాడు భానుమూర్తి. లక్ష్మి, మాధవి ఏది కనిపించదే? కాఫీ తీసుకొచ్చిన పని మనిషి లక్ష్మిని అడిగాడు భానుమూర్తి. చాలండి బాబు, పెళ్లికూతురికి ఆ మాత్రం సిగ్గుగుండదేమిటి? అయినా అమ్మాయి గారిని చూసుకోవడానికి అంత ఆత్రం ఎందుకు బాబు? నవ్వేసి వెళ్ళిపోయింది లక్ష్మి. ఏమోయ్, ప్రయాణం సుఖంగా జరిగిందా? పరీక్షలు ఎలా రాశావు? అప్పుడే ఎండలో పట్నం నుండి వచ్చిన బలరామయ్య అలసటతో పై ఉత్తరయంతో మొహం తుడుచుకుంటూ లోపలికొచ్చాడు. బాగానే జరిగింది మామయ్య. ఏమిటి మాధవ్కి పెళ్ళట్టుగా ఇంత హఠాత్తుగా కుదిర్చేశారేమిటి మామయ్య? ఇంతకీ పెళ్ళికొడుకెవరు, ఏం చేస్తున్నాడు? కనీసం నాకు ఉత్తరమైన రాయలేదే మామయ్య. భానుమూర్తి మాటలకు మతిపోయినట్లయింది బలరామయ్యకు. అదేమిట్రా, ఎండలో ప్రయాణం చేసి వచ్చేసరికి తల తిరుగుతుందేమిటి? నువ్వు ఉండగా మాధవికి వేరే సంబంధం ఎలా చూస్తామనుకున్నావు? అయినా నేను వ్రాసిన జాబు అందలేదా? ఎటు నువ్వు వచ్చేస్తున్నావు కదా అని మళ్ళీ ఉత్తరం రాయలేదు. పరీక్షలై 2 రోజులైనా ఇంకా రాలేదామిటా అని కంగారు పడుతున్నాం. ఈరోజు చూసి రాకపోతే నీ దగ్గరకు మనిషిని పంపించాలేమోనని అనుకుంటున్నాను. పోనీలే, సమయానికి వచ్చేసావు. ఈరోజే శుభలేఖలు పంపించు. నీ స్నేహితులకి, నీకు తెలిసిన వాళ్ళకి మన గుమస్తాను పంపించు. సామాన్యంగా చెప్పుకుపోతున్నాడు బలరామయ్య. నాకు మాధవికి పెళ్ళా? నిర్ఘాంతపోయాడు భానుమూర్తి. ఏమిటి మామయ్య మీరంటున్నది? ఈసారి తెల్లబోవడం బలరామయ్యకు వంతు అయింది. అదేమిట్రా, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? పెళ్ళికొడుకు దర్జా చూపిస్తున్నావా, లేక నీ చదువుకు సాంప్రదాయాలకు నా కూతురు తగదనుకున్నావా? రాను రాను బలరామయ్య స్వరంలో తీవ్రత చోటు చేసుకుంటోంది. అసలే ఎండను పడి వచ్చాడేమో, ఈ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాడు. నేను ఊహించని ఊహలను నా మనసులో ప్రవేశపెడుతూ ఉంటే నేనేం మాట్లాడను మామయ్య. అయినా ఒక్కచోట పెరిగిన వాళ్ళం, మా ఇద్దరికీ పెళ్ళేమిటి? పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనివాడివి అమ్మాయితో నీకు ఆ కబుర్లేమిటి? కాబోయే భార్యకు చదువు ఉండాలనుకుంటున్నావేమోనని నీ మాట కాదనలేక పట్నం పంపించి పరీక్ష రాయించాను. ఎటూ కాబోయే భార్యాభర్తలే కదా అన్న ఉద్దేశంతో మీరిద్దరూ ఎంత సన్నిహితంగా తిరుగుతున్నా మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు కాదంటే అదేమిటి మామయ్య? ఒక్క ఇంటిలో పుట్టి పెరిగిన మేము చిన్నప్పటి నుండి అన్నా చెల్లెల్లా కలిసిపోయాం. అందుకే మాధవికి నా దగ్గర అంత చనువు. దానికి మీరేదో రంగులు పులుముతున్నారు. చాలే, అన్నా చెల్లెల అనుబంధం అంట. అన్నా చెల్లెలు ఇన్నాళ్ళు కబుర్లు చెప్పి నా కూతుర్ని మోసగించి ఈనాడు పట్నంలో ఏ వెన్నెల విసనకర్రో తారసపడి ఉంటుంది. చుట్టుక్కని మీ అనుబంధం అన్నా చెల్లెల బంధమై కూర్చుంది. అదే నిజమైతే మాధవి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంది? తీవ్రంగా అడిగాడాయన. మాధవి అంగీకరించిందా? నమ్మలేనట్లుగా అన్నాడు భానుమూర్తి. లేదు మామయ్య, మాధవి అమాయకురాలు. తన మనసేమిటో తనకే తెలియదు. నువ్వొక్కడివే తెలివైన వాడివి. పెళ్లి ముహూర్తం పెట్టిన దగ్గర నుండి మాధవి ఎంత సంతోషంగా తిరుగుతుందో. పెళ్లిలో తనకు కావలసిన నగల కోసం, చీరల కోసం మీ అమ్మ దగ్గర ఎంతెంత గారాలు పోతుందో నీకేం తెలుసు? అయినా ముహూర్తాలు పెట్టే ముందు మీ అమ్మ ఎదురుగానే అడిగాను, మీ అమ్మను కనుక్కో.
ముహూర్తాలు పెట్టుకునే ముందు మీ కూతురి అభిప్రాయం తెలుసుకోవాలన్న మీకు నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలని తోచలేదా? విసురుగా అడిగాడు భానుమూర్తి. ఓహో, అందుకని బెట్టుసరి చూపిస్తున్నావన్నమాట. బెట్టుసరి కాదు మామయ్య, మాధవిని నేనేనాడు భారీగా ఊహించలేదు. దయచేసి ఈ ప్రయత్నాలు ఇప్పటికైనా ఆపివేయండి. మాధవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అయినా తన వయసు మాత్రం ఎంతని నచ్చజెప్పబోయాడు భానుమూర్తి. నోర్మొయ్యి, రెచ్చిపోయాడాయన. పెళ్లికి శుభలేఖలందుకుని బంధుమిత్రులందరూ పెళ్లికి తరలి వస్తున్న వేళ పెళ్లి ఆపేయమేడమా? భాను, తల్లిలేని నా బిడ్డ మనసు కష్టపెట్టకు, దాన్ని అన్యాయం చెయ్యకు చేతులు పట్టుకున్నాడు బలరామయ్య.